వెల్కమ్ బ్యాక్ టు మహానటుడు. రాజుగారికి ఆగ్రహం తెప్పిస్తే సేవకులు ఊరుకుంటారా? ఆ పొగరుబోతు కథానాయకను జమీందారు వద్దకు తీసుకునొస్తారు. ఆ సన్నివేశంలో కథానాయక ఊహించిన దానికి భిన్నంగా కథానాయకుడు ప్రవర్తించి ఆమె అభిమానాన్ని చూరగొంటారు. కాదు, నిన్నేం చేసినా నా పగ చల్లారదు. ఏదో చెయ్యాలనేగా తీసుకొచ్చారు. నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. నిన్ను నీ వాళ్లను నాశనం చేసే వరకు. ఎప్పుడైతే ఈ పంజరంలో వచ్చి పడ్డాను అప్పుడే ఆ విషయం తెలుసుకున్నాను. ఆ సంగతి నీకు తెలియటం కాదు, నీ సంగతి లోకానికి తెలిసేటట్టు చేస్తాను. ప్రాణం తీసా? క్షణంలో పోయే నీ వ్యధ ప్రాణం తీస్తే ఎంత, తీయకపోతే ఎంత. నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు, ఉన్నంత కాలం నువ్వు ఏడుస్తూ బ్రతకటం, నీ బ్రతుకు చూచి లోకం నవ్వటం, ఆ లోకాన్ని చూచి నువ్వు ఏడవటం. అంతకు మించి ఏం చేయలేదుగా. కానీ దానికి ముందు ఒక్క మాట చెప్పండి, నేను చేసిన తప్పేమిటి? తప్పు మా ఉప్పు తింటూ, మా దయాభిక్ష మీద బ్రతుకుతూ మా మీద ఎదురు తిరుగుతావా? మేము గొప్పవాళ్ళం అనుకోవడం కాదు. మనిషిగా బయటికి రండి, మేడి పట్టి సాగు చేసి 10 మందికి అన్నం పెట్టండి, లేదా తుపాకి పట్టి ధైర్యంగా నిలబడి దేశాన్ని కాపాడండి. అప్పుడు గొప్పవాళ్ళంటారు. మీరేమి చెప్పుకోనక్కర్లేదు. ప్రజలు, ప్రపంచం మిమ్మల్ని మనిషిగా, మహాత్మునిగా గుర్తిస్తుంది. కథానాయక మాటలు రాజాలో జ్ఞానోదయం కలిగిస్తాయి. ఫలితంగా తండ్రితో ఘర్షణ పడి జమీందారి వదిలి జనంలోకొస్తాడు రాజా. హీరోలో వచ్చిన మార్పును గమనించి అతన్ని అభిమానిస్తుంది కథానాయక. ఫలితంగా వారిద్దరూ దంపతులవుతారు. రాధా, నువ్వా? ఏమిటిలా వచ్చావు? ఏమండి, నా మూలంగానేగా మీకు ఈ అవస్థ. అవస్థ నాకా? అంటే ఈ స్థితిలో ఇలా ఉన్నందుకు నేను బాధపడుతున్నాను అనుకున్నావా? మీకు బాధ లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. మిమ్మల్ని స్థితికి తెచ్చింది నేను. ఆనాడు నేను అలా తొందరపడకుండా ఉండుంటే ఇంత త్వరగా కళ్ళు తెరిచి ఉండేవాణ్ణి కాదు. రాధ, నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. మా కోసం తరతరాల మీ ఆస్తిని, తండ్రి గారిని వదిలిపెట్టొద్దు, వెళ్ళిపోండి అనాలనుకుంటూ, అంతే కదా? రాధ, ఇంతకాలం సుఖపట్టంలోనే సుఖం ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు కష్టపట్టంలో కూడా సుఖం ఉందని తెలుసుకున్నాను. మీరందరూ ఏకమై నన్ను అనుభూతికి దూరం చేయకండి. నన్ను మీలో ఒకడిగా ఇక్కడే ఉండనివ్వండి. ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. వెళ్ళు. పెద్ద జమీందారు పనిన కుట్ర వల్ల రాజా ప్రాణాలు కోల్పోతాడు. అతని భార్య గర్భవతవుతుంది. ఓ బిడ్డకు జన్మనిస్తుంది. దేశంలో స్వాతంత్ర భానుడు ఉదయిస్తాడు. పెద్దవాడైన హీరో రాము తల్లిని అభిమానిస్తాడు. అమ్మా, పెట్టి బెడ్డింగ్ సర్దావా? ఏమిటా ఈ హడావుడి? వచ్చినంతే పట్టదు వెళ్ళిపోవడానికి. ఏమిటా తొందర? ఏం చేస్తావమ్మా, చేసే పని అలాంటిది. సరే గారి విడేడి గణపతి గారు. శాంసంగ్ కంపెనీ వారి రెడీమేడ్ దుస్తులు మీరు అతి సుందరంగాను అతి సున్నితంగాను కనిపించాలంటే శాంసంగ్ కంపెనీ వారి రెడీమేడ్ దుస్తులే ధరించండి. అంతేనండి. అబ్బా, ఆపరాని మోత. ఎన్నాళ్ళ నుంచి ఈ రెడీమేడ్ దుస్తులకు ఏజెంట్ గా పనిచేస్తున్నావు? ఇవన్నీ ఏమిట్రా? అమ్మగారు అబ్బాయి గారికి కుట్టించిన నూతన వస్త్రాలు. పెళ్లికా? ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకేమిట్రా, 10 మందిలో తిరిగేవాడి ఈ మాత్రం బట్టలైనా ఉండద్దు. సరే, ఇలాగైతే వచ్చిన జీతం ఈ బట్టలకి ఇంటికే సరిపోతుంది, అంతేనా? ఏం పర్వాలేదు. ఈ రోజుల్లో ఏ మనిషికైనా విలువిచ్చేది కట్టుకునే బట్టల్ని బట్టి,
ఉండే ఇంటిని బట్టి. రాము, ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం ఎవరి దృష్టిలోనూ తక్కువగా కనిపించడానికి వీల్లేదు. యువరాజులాగా కనిపించాలి. అంతే, అంతేరా నే కోరుకునేది. అమ్మా, ఎందుకమ్మా అలా బాధపడతా? నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనమ్మా. అమ్మా చూడు, నేనేం చేస్తే నీ మనసుకు సంతోషంగా ఉంటుందో అది చేయటానికి నేను ఎప్పుడు వెనకాడనమ్మా. ఎరా గణపతి? అంతేగా మరి. ఏమన్నానా? ఇంతేగా మరి. రెండవ కథానాయకుడు అంటే పెద్ద జమీందారు మనవడు రాజా కొడుకు అయిన రాము కాలేజ్లో తనతో కలిసి చదువుకుంటున్న మంజులను ప్రేమిస్తాడు. అయితే మంజుల తెలివిగా మాట్లాడి హీరోను కన్ఫ్యూజ్ చేస్తుంది. కనీసం కంగ్రాచులేషన్స్ కూడా చెప్పకుండా వచ్చేసావే. ముందు నువ్వు థ్యాంక్స్ చెప్తేగా నేను కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. థ్యాంక్సా? ఎందుకు? ఎందుకా? నిన్నే పెళ్లాడతా అని కాకిలా 30 సార్లు అరిచినా ఓపికతో కూర్చున్నందుకు. అదేం కాదులే, అలా అన్నది నిన్ను కాదు. మరెవరినో? ఎవరినో? అయితే నీ శపథం ఉపసంహరించుకున్నావన్నమాట. ఓయే, మా వాళ్ళు వేరే సంబంధం కూడా చూసేశారు. వెరీ గుడ్. అయితే నిజంగా ఇప్పుడు నిన్ను కంగ్రాచులేట్ చెయ్యాలి. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి చేస్తూ. ఏం ఏకతాలు చేయక్కర్లే. చూడటానికి చాలా అందగాడు, బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నవాడు, నీలాగా గైడ్ ఉద్యోగం చేస్తూ 2-3 వేలు సంపాదిస్తూ మా అమ్మ చెప్పిన అమ్మాయినే పెళ్లాడతానని చెప్పే పాత చింతకాయ పచ్చడి కాదు. అయితే కొత్త కొబ్బరి కూడా అన్నమాట. అయితే ఇంకే అతి శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి వస్తూ శీఘ్రమేమో దుష్పుత్ర ప్రాప్తి వస్తూ. అంటే నిజంగా పెళ్లి చేసుకోమంటున్నావా? మరేమంటాను? చేసుకోమంటాను. నిజంగా చేసుకోమంటున్నావా? అనుభవించేదాన్ని నువ్వు చేసుకో. అది చెప్పడానికే ఇంతవరకు వచ్చావు. కాదు, వద్దంటావని వచ్చా. నాకేం కర్మ వద్దంటానికి? అసలు నువ్వు ఎప్పుడు వదిలిపోతావా నేను చూస్తున్నాను. అంటే నేను అంత పెద్ద న్యూసెన్స్ కావునానా? అబ్బా, అంతా ఇంత న్యూసెన్స్ కాదు, టోటల్ డిస్టర్బెన్స్. నా అంతటా నేను వచ్చాననేగా అంత చులకనగా మాట్లాడుతున్నా. ఒక ఆడది మనసు అర్థం చేసుకునే సంస్కారం నీలో ఇంకా రాలేదు. ఆడది మనసిస్తే ప్రాణం ఇస్తుంది, ద్వేషించిందో పగ సాధిస్తుంది. మైండ్ ఇట్. హీరో తల్లి తన కొడుకును ప్రేమించింది మరెవరో కాదు, తన ఆడపడుచు కూతురు అంటే పెద్ద జమీందారు సర్వరాయుడు మనవరాలు అని తెలుసుకుంటుంది. ఆ విషయం తన కొడుకుతో ప్రస్తావిస్తుంది. శాంతి రీతి ఏమైనా చెప్పిందా? లేదే. నోటితో చెప్పడానికి సిగ్గుపడి ఉంటుంది. ఇదిగో ఉత్తరం రాసింది. ఏమని? పెళ్లి నిశ్చయం చేసుకోవడానికి వాళ్ళ తాతయ్య గారిని తీసుకొస్తుందట. ఎప్పుడు రమ్మంటారో తెలియపరచమంది. చెప్పమ్మా, ఎప్పుడు రమ్మందాం? ఎప్పుడు వద్దా? అమ్మా, ఇప్పుడు వద్దా? ఎందుకనమ్మా? వద్దు, అంతే. ఇంకెప్పుడు అమ్మాయి గురించి ఆలోచించదు. ఏం జరిగిందమ్మా? జరిగేదానికి దూరంగా ఉన్నా ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అదేదో చెప్పమ్మా. అమ్మా, నీకు చెప్పనే చెప్పాను. నీకు ఇష్టం కాని పని నేను ఎప్పుడు చేయలేదు. కానీ ఉన్నతదాకా ఇష్టపడి ఈ రోజు నాకు ఇష్టం లేదు అని అంటున్నావంటే దానికి ఏదో కారణం ఉండాలి, బలవత్తరమైన కారణం ఉండాలి. చెప్పమ్మా, అదేమిటో చెప్పమ్మా. ఆ రోజు నా గురించి మీ నాన్నగారిని పొట్టను పెట్టుకున్నారు. ఈ రోజు ఆ అమ్మాయి గురించి నిన్ను కూడా పొట్టను పెట్టుకుంటారు. వాళ్ళు ఎంతకైనా సమర్థులు, ఏమైనా చేయగలరు. వద్దు రాము, వద్దు. వాళ్ళతో మనకు ఏ విధమైన సంబంధం వద్దు. అసలు మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో కూడా వాళ్ళకి తెలియకూడదు. నాకెంత అవమానం జరిగినా, అన్యాయం జరిగినా భరించాను. కానీ ఇంకా ఇప్పుడు ఏం జరిగినా సహించే ఓపిక నాకు లేదు రాము, ఓపిక లేదు. మహానటుడు కార్యక్రమంలో మరో చిన్న బ్రేక్.